ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. త్వరలోనే బాల భరోసా పథకం అన్ని రకాల అర్జీలు అనగా చేయించడం, సర్కారీ బడుల్లో ఫ్రీగా ప్రైమరీ షురూ చేయడం, స్కూల్లో ఇకపై ఖచ్చితంగా యోగా నిర్వహించడం, ఇందిరా మహిళలకు ఇసుక సరఫరా గైడ్లైన్స్, వరద ముప్పు సమస్యల పరిష్కారం. కొన్ని ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటే టీచర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇంకొన్ని చోట్ల టీచర్ ఎక్కువగా ఉంటున్నారు, పిల్లలు తక్కువ. సో ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి విధానాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం టీచర్ల సర్దుబాటు ప్రక్రియను కొత్తగా తెరపైకి తెచ్చింది. ఈ ట్రాన్స్ఫర్లు జూన్ 13 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం కూడా భావించినప్పటికీ ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ఈ గడువు జూలై 15 వరకు దాకా పొడిగించింది. ఈ నిర్ణయంతో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అదనపు సమయం కల్పించింది ప్రభుత్వం. అటు జూన్ 6న ప్రారంభమైన బడిబాట కార్యక్రమం జూన్ 19 వరకు కూడా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ 3.64% పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పెరిగిన డిఏ అనేది 2023 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగ సంక్షేమం కోసం డిఏ పెంపు చేస్తూ ఈ నెల 13న జీవో జారీ చేసింది. ఇక 2 డిఏలను ఇవ్వాలని జూన్ 5న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్నటువంటి డిఏలో ఒకదాన్ని వెంటనే అమలు చేసి మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయించారు. మార్కెట్ కమిటీ ఎయిడెడ్ విద్యా సంస్థలు, అదేవిధంగా విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు పెంపు అయితే వర్తిస్తుందన్నమాట. ప్రతి నెల జీతాలు, గత అప్పులకు అసలు, అదేవిధంగా వడ్డీలు 22,000 కోట్లు అవసరమవుతున్నాయని, కానీ 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందన్న. ప్రతి నెల 4,000 కోట్లు లోటు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకొని విద్యార్థులు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు కూడా విజ్ఞప్తి చేశారు. సో మరో 4,000 కోట్లు రుణ సమీకరణ ఇండియన్ పెట్టిందనమాట. 17న నిర్వహించిన బహిరంగ వేలంలో అప్పు తీసుకుంటామని 4 సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. 33 ఏళ్ల కాలానికి 1,000 కోట్లు, అదేవిధంగా 34 ఏళ్ల కాలానికి 1,000 కోట్లు, 35 ఏళ్ల కాలానికి మరొక 1,000 కోట్లు, ఇలా 36 ఏళ్ల కాల పరిమితితో 1,000 కోట్లు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను పెట్టినట్టు శుక్రవారం రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో 14,000 కోట్లను రుణం కోసం ఆర్బీఐ రేవంత్ సర్కారు ప్రతిపాదన అయితే పంపించింది. కానీ ఇప్పటికే ప్రతిపాదించినటువంటి మొత్తం తీసుకున్న ప్రభుత్వం అదనంగా రుణ సమీకరణ చేయబోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 64,500 ఏదైతే 39 కోట్ల రూపాయలు సమీకరిస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన పెండింగ్ డిఏలు కావచ్చు, బకాయిలు అయితే ఇతరత్ర ఉన్నాయి. వచ్చే నెల నుంచి ఇస్తామని చెప్పే విధంగా మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి ఈ నెల 17 తారీఖు నుంచి ప్రతిపాదనలు, ఇక తెలంగాణ రాష్ట్రంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు రూపంలో సేకరించాలని ప్రభుత్వం భావించిందనమాట. కొన్ని ముఖ్యమైన ఎందుకంటే ఇప్పటికి రైతు భరోసా అందిస్తున్నారు, దాంతోపాటు ఉద్యోగులకు జీతాలు అయితే ఇవ్వాలి. సో త్వరలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం